బిర్యానీ అదొక ఎమోషన్ బ్రో. అందులోనూ మీరు వీక్ అంతా మంచి హెల్తీ ఫుడ్ తింటే వీకెండ్ ఒక మంచి దమ్ బిర్యానీ చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మా ఆవిడ బిర్యానీని యోగా చేసినట్టు చాలా శ్రద్ధగా, నిష్టగా, ఏ ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మర్చిపోకుండా చాలా ఫోకస్డ్గా, ఒక పెయింటర్ పెయింటింగ్ వేసినట్టు లేదా ఒక శిల్పి శిల్పం చెక్కినట్టు చాలా కాన్సన్ట్రేషన్తో చేస్తుంది. బిర్యానీ ఈజ్ అ నాట్, ఎలా పడితే అలా చేసేయకూడదు. సూషీ చెఫ్కి సర్టిఫికెట్ ఉన్నట్టు బిర్యానీ షెఫ్ కూడా సర్టిఫికెట్ ఉండాలని నా హానెస్ట్ ఒపీనియన్. ఎనీవేస్, మీకు సీక్రెట్ చెప్పాలి. బిర్యానీలో వాడే రైస్ ఎంత పాతదైతే బిర్యానీ అంత బాగా వస్తుంది. అందుకే మా ఆవిడ ఈ ఇయర్ బిర్యానీలో వాడే రైస్ లాస్ట్ ఇయర్ కొని దాచిపెడుతుంది. నెక్స్ట్ ఇయర్ వాడేది ఈ ఇయర్ కొంటుంది. అది నిజమో కదా మాకు తెలీదు. ఇట్స్ అవర్ థియరీ అంతే. మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. అలాగే ఈ బిర్యానీ రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి. మరి మా ఆవిడతో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో తీసి మరీ అప్లోడ్ చేసేస్తా. ఒక్క ముద్ద కలుపుకుని తింటే చాలు బిర్యానీ బిర్యానీ అని